పరిశుద్ధుడవైన మా తండ్రి, మహోన్నతుడవైన మా దేవ, మహిమ కలిగినటువంటి మా రాజా, మీ పాద సన్నిధిలో చేరి మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు స్తోత్రమును చెల్లిస్తూ ఉంటున్నాం. ఇంతవరకు ఈ పరిచర్యలో మీరు మాకు సహాయం చేస్తూ వచ్చిన విధానం కొరకు మీకు స్తోత్రములు. మా మధ్యలో ఉంచబడిన ప్రభు వలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఆరాధనలో భాగంగా ప్రభు వలను సమీపించక మునుపు మీ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడుతున్నామని మీకు మనవి చేస్తూ ఉంటున్నాం. ప్రభు, నిలబడుతున్న మీ దాసుని మీరు కరుణించండి. అయోగ్యుడను నిష్ప్రయోజకుడను నాయన, మీ సన్నిధిని నిలిచి పరిచర్య చేయుటకే మాత్రము అర్హత లేనివాడును. మీరు నన్ను కరుణించి మీ కలవరి శిలువ రక్తము చేత మీరు నన్ను కడిగి పవిత్రపరచండి. మీ శిలువ చాటును మరుగుపరుచుకుని మీ ఆత్మపూర్ణిగా చేసి మీరు అభిషేకించి వాడుకొనండి. ఇదిగో నేను ఆదుకున్న సేవకుడు అని మీ వాక్యను రాయబడిన మాటను మీరు నా పక్షంగా నెరవేర్చండి. ఇదిగో నీ నోట నా మాటలు ఉంచి నన్ను మీరు సెలవిస్తూ వచ్చిన మాటను మీరు నా పక్షంగా నెరవేర్చండి. మీ పరలోకపు సింహాసనం నుండి మీ స్వరాన్ని మాకు వినిపించండి. దేవా, మా జీవితంలో ఏ లోపాలైతే ఉన్నాయో మేము గ్రహించి వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి నూతనమైన రీతిలో మా జీవితాన్ని మీకు అర్పించుకొని అలాగే యోగ్యంగా ప్రభు వల్ల పాలుపంపులు పొందడానికి మీ సహాయం దయచేయండి. ప్రతి విధమైన ఆటంకాన్ని దూరపరచండి. శత్రు కార్యాలన్నింటినీ మీరు లయపరచండి. దేవా, అన్ని విషయాలు మీ నామానికి మీరు మహిమ తెచ్చుకున్నామని, మీ ప్రజలు ఎంతో శ్రద్ధతో మీ యొక్క మాటలు విని మేలు పొందుట కార్యం చేయమని యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో ప్రభు ప్రజలంగా మనం ఏ రీతికి ఈ లోకంలో జీవించాలో కొన్ని విషయాలు పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం చూద్దాం. చూడండి, న్యాయాధిపతుల గ్రంథము 8వ అధ్యాయము 34-35 వచనాలు. మరల బయలును అనుసరించి వ్యభిచారులై బయల్పేరీతును తమకు దేవతగా చేసుకొనిరి. మరియు వారు గిద్యోనును యెరుబ్బయలు ఇశ్రాయేలుకు చేసిన ఉపకారం అంతయు మరచి అతని ఇంటి వారికి ఉపకారం చేయకపోయిరి. ఈ వచనాల్లో మనము చివరిలో పోయిరి అనే మాటను మనం చూస్తూ ఉంటున్నాం. ఈ వచనాల్లో చివరిలో ఏం రాయబడింది అంటే పోయిరి అనే మాట వ్రాయబడ్డట్లు మనం గమనిస్తూ ఉంటున్నాం. ఈ సమయంలో పోయిరి అనే ఈ మాటను ఆధారం చేసుకుని మనము వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఈ సమయంలో మరి దేవుని ప్రజలుగా ఉన్న ఇశ్రాయేలీల విషయమై పోయిరి అనే మాట రాయబడిన 4 సందర్భాల్ని మనం చూద్దాం. మొదటిగా న్యాయాధిపతుల గ్రంథము 8వ అధ్యాయము 34-35 వచనాల్లో పోయిరి అనే మాట రాయబడ్డట్లు మనం చూస్తూ ఉంటున్నాం. గమనించండి, ఈ వచనాల్లో మనం చూస్తున్నాం, గిద్యోనును యెరుబ్బయలు ఇశ్రాయేలుకు చేసిన ఉపకారమంతయు మరచి అతని ఇంటి వారికి ఉపకారము చేయకపోయిరి అని ఇక్కడ రాయబడింది. గమనించండి, ఉపకారము చేయకపోయిరి అనే మాటను మనం ఇక్కడ చూస్తున్నాం. మొదటి మాట ఏంది? ఉపకారము చేయకపోయిరి. ఈ మాట ఎవరిని గురించి రాయబడింది అంటే ఇశ్రాయేలీయుల గురించి రాయబడింది. ఇశ్రాయేలుల గురించి ఉపకారము చెయ్యకపోయిరి అని వ్రాయబడ్డట్లు మనం గమనిస్తూ ఉంటున్నాం. వాక్యంలో మనం గమనించవచ్చు, గిద్యోను ఇశ్రాయేలీలకు
ఎంతో ఉపకారం చేసిన వాడుగా ఉన్నాడు. గిద్యోను శత్రువులైన మిద్యానీలతో పోరాడి మిద్యానీల చేతిలో నుండి ఇశ్రాయేలీలను రక్షించిన వాడుగా ఉన్నాడు. ఇలాగున గిద్యోను ఇశ్రాయేలులకు ఉపకారం చేస్తూ వచ్చాడు. ఇశ్రాయేలీలు గిద్యోను ద్వారా ఉపకారాన్ని పొందారు. గిద్యోను ద్వారా ఉపకారాన్ని పొందిన ఇశ్రాయేలీలు గిద్యోను ఇంటి వారికి ఏం చేయాలి? తిరిగి ఉపకారం చేయాలి. కానీ మరి గిద్యోను ఇంటి వారికి ఇశ్రాయేలీలు ఏమాత్రము ఉపకారం చేయకపోయిరి అని వాక్యములో వ్రాయబడి ఉంది. గిద్యోను ద్వారా ఉపకారాన్ని పొందిన వీళ్ళు గిద్యోను ఇంటి వారికి తిరిగి ఉపకారం చేయలేదు. ప్రియులారా, మనము అలాంటి విధానంలో ఉండకూడదని వాక్యం మనకు హెచ్చరిక చేస్తూ ఉంది. మరి ఉపకారాన్ని గురించి మనము పరిశుద్ధ గ్రంథములో గమనించినట్లయితే మరి కొన్ని విధాలైనటువంటి విధానాలను అనుసరించిన వారు ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది. ఒకటేంటంటే, ఉపకారాన్ని పొంది ఎవరైతే ఉపకారం చేశారో వారికి అపకారం చేసే విధానములు కొంతమంది ఉంటారు. అలాంటి వారిలో నాబాలు అనే వ్యక్తి ఉన్నట్లుగా మనము గమనించవచ్చు. సమూయేలు మొదటి గ్రంథము 25వ అధ్యాయంలో అతని గురించి రాయబడింది. మరి ఈ నాబాలు అనే వ్యక్తి దావీదు ద్వారా ఉపకారం పొందాడు. కానీ మరి దావీదు నాకు తిరిగి ఉపకారం చేయలేదు. ఏం చేశాడంటే దావీదును అవమానపరుస్తూ వచ్చాడు. దావీదు అన్నాడు, నా ద్వారా ఉపకారం పొంది నాకు అపకారం చేయుచున్నాడే అని. అంటే నాబాలు అనే వ్యక్తి దావీదు ద్వారా ఉపకారం పొంది దావీదు నాకు అపకారం చేసిన వాడుగా ఉన్నాడు. అంటే దావీదును అవమానపరిచిన వాడుగా ఉన్నాడు. ప్రియులారా, మన జీవితంలో ఇలాంటి స్థితిలో మనం ఉండకూడదు. మనం ఇతరుల ద్వారా ఉపకారం పొంది ఎవరైతే మనకు ఉపకారం చేశారో వారికి అపకారం చేసే వారంగా మనము ఉండకూడదు. అలాగే మరి కొంతమంది ఎలా ఉంటారంటే ఉపకారం పొందుతారు, ఎవరైతే ఉపకారం చేశారో వారికి తిరిగి ఉపకారం చేయరు. మరి ఇక్కడ ఇశ్రాయేలును చూస్తుంటున్నాం. న్యాయాధిపతుల గ్రంథంలో 8వ అధ్యాయంలో గిద్యోను ద్వారా ఉపకారం పొందారు. ఉపకారం పొందిన వీళ్ళు తిరిగి గిద్యోను ఇంటి వారికి ఉపకారం చేయాలి, కానీ ఏ ఉపకారం చేయలేదు. మనం అలాంటి వారంగా ఉండకూడదు. మన జీవితంలో ఇతరుల ద్వారా ఉపకారం పొంది తిరిగి మరి వారికి ఉపకారం చేయని వారంగా మనం ఉండకూడదని వాక్యం మనకు హెచ్చరిక చేస్తూ ఉంది. అలాగే కొంతమంది ఎలా ఉంటారంటే మరి ఇతరుల ద్వారా ఉపకారం పొందుతారు, ఎవరి ద్వారా అయితే ఉపకారం పొందారో వారికి తిరిగి ఉపకారం చేస్తారు. అలాంటి వారిలో మరి యాబేష్గిలాదు వారు ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. సమూయేలు 2వ గ్రంథంలో 2వ అధ్యాయంలో వారిని గురించి రాయబడింది. మరి సౌలు ఈ యాబేష్గిలాదు వారికి ఉపకారం చేస్తూ వచ్చాడు. సమూయేలు మొదటి గ్రంథంలో 11వ అధ్యాయంలో సౌలు యాబేష్గిలాదు వారికి ఏం చేశాడు? ఉపకారం చేశాడు. అంటే యాబేష్గిలాదు వారి మీదకి అమ్మోనీయులు యుద్ధానికి వచ్చినప్పుడు సౌలు ఇశ్రాయేలును సమకూర్చుకుని అమ్మోనీయులతో యుద్ధం చేసి యాబేష్గిలాదు వారిని అమ్మోనీయుల బారి నుండి తప్పించాడు, కాపాడుతూ వచ్చాడు. ఇలాగున సౌలు యాబేష్గిలాదు వారికి మరి ఉపకారం చేస్తూ వచ్చాడనమాట. ఆ తర్వాత కొంతకాలం గడిచింది, సౌలు చనిపోయాడు. చనిపోయిన తర్వాత
సౌలు యొక్క మరి దేహాన్ని పాతి పెట్టే విషయంలో ఎవరు కూడా శ్రద్ధ తీసుకోలేదు. అలాంటప్పుడు మరి ఈ యాబేష్గిలాదు వారు ఏం చేశారంటే సాహసించి మరి ఫిలిస్తీన్ల స్వాధీనంలో ఉన్నటువంటి ఆ సౌలు యొక్క కళేబరాన్ని తీసుకొచ్చి వీళ్ళు ఏం చేశారంటే మరి సౌలును పాతి పెట్టిన వారుగా ఉన్నారు. ఆ విషయాలు మరి సమూయేలు మొదటి గ్రంథము చివరి అధ్యాయంలో మనం గమనించవచ్చు. అలాగే సమూయేలు రెండవ గ్రంథం 2వ అధ్యాయంలో కూడా దావీదు అన్నాడు ఏమనంటే మరి దావీదు తెలుసుకున్నాడు సౌలును పాతి పెట్టిన వారు యాబేష్గిలాదు వారు అని దావీదు తెలుసుకున్నట్లుగా అక్కడ రాయబడింది. చూడండి, ఇక్కడ యాబేష్గిలాదు వారు సౌలు ద్వారా మేలు పొందారు, ఉపకారం పొందారు. ఉపకారం చేసిన సౌలుకి తిరిగి ఏం చేశారు? ప్రత్యుపకారం చేస్తూ వచ్చారు. మనం అలాంటి వారంగా ఉండాలి. మనం ఎవరి ద్వారా అయితే ఉపకారం పొందామో ఆ ఉపకారం చేసినటువంటి వారికి తిరిగి మనం ఏం చేయాలా? ప్రత్యుపకారం చేయాలా. మనకు సామర్థ్యం ఉన్నప్పుడు, మనకు అవకాశం ఉన్నప్పుడు మనకు ఉపకారం చేసిన వారికి తిరిగి ఉపకారం చేసే వారంగా మనం ఉండాలని వాక్యం తెలియపరుస్తూ ఉంది. అలాగే ఇంకా కొంతమంది ఏ విధమైన అనుభవాన్ని కలిగి ఉంటారు అంటే మనం గమనించవచ్చు. మరి ఇతరుల ద్వారా అపకారం పొంది అపకారం చేసిన వారికి ఉపకారం చేస్తారు. ఆ జాబితాలో ఎవరున్నారంటే దావీదు ఉన్నాడు. సమూయేలు మొదటి గ్రంథం 24వ అధ్యాయంలో మనం చూస్తే సౌలు దావీదుని గురించి అన్నాడు ఏమని? నా అపకారమునకు నీవు ఉపకారం చేసిన వాడవై నా యెడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసినావు అని. అంటే సౌలు దావీదుకు అపకారం చేస్తూ ఉన్నాడు. దావీదు ఏం చేశాడు? సౌలుకి ఉపకారం చేశాడు. ఈ స్థాయికి మనం ఎదగాలి. ఏ స్థాయికి? మనకు అపకారం చేసిన వారికి ఉపకారం చేసేవారి స్థాయికి మనం ఎదగాలి. మనకు అపకారం చేసిన వారికి ఉపకారం చేసేవారంగా మనం చేయబడాలి. అది గొప్ప స్థాయి. గమనించండి, ఉపకారాన్ని గురించి 4 విధాలు మనం చూస్తూ వచ్చాం. ఒకటి ఏంటంటే మరి ఉపకారం చేసిన వారికి అపకారం చేసే ప్రజలుగా కొంతమంది ఉంటారు. అలాంటి వారుగా మనం ఉండకూడదు. కొంతమంది ఉపకారం పొందుతారు, ఉపకారం చేసిన వారికి తిరిగి ప్రత్యుపకారం చేయరు. అలాంటి వారంగా కూడా మనం ఉండకూడదు. కొంతమంది ఉపకారం పొంది ఉపకారం చేసిన వారికి తిరిగి ఉపకారం చేస్తారు. అలాంటి వారంగా మనం ఉండాలి. కొంతమంది అపకారం చేసిన వారికి ఉపకారం చేస్తారు. అలాంటి స్థాయికి మనం ఎదగాలి. ప్రియులారా, మన జీవితంలో మరి అపకారం చేసిన వారికి ఉపకారం చేసే వారంగా మనం ఉన్నామా? అలాంటి స్థాయికి మనము మరి ఎదిగిన వారంగా మనం ఉన్నామా పరిశీలన చేసుకోవాలి. అలా మనం ఎదగాలని, ఆ స్థాయికి రావాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. గమనించండి, ఇక్కడ న్యాయాధిపతుల గ్రంథము 8వ అధ్యాయం 34-35 వచనాల్లో మరి ఇశ్రాయేలును గురించి ఉపకారం చెయ్యకపోయిరి అని వ్రాయబడ్డట్లు మనము చూస్తూ ఉంటున్నాం. ఉపకారము చెయ్యకపోయిరి. ఇశ్రాయేలీలు గిద్యోను ద్వారా ఉపకారాన్ని పొందారు. మరి అతని ఇంటి వారికి తిరిగి ఉపకారం చేయని వారుగా ఉన్నారు. మనం అలాంటి వారంగా ఉండకూడదు. మనకు ఎవరైతే ఉపకారం చేశారో వారికి ప్రత్యుపకారం చేసే వారంగా మనం ఉండాలి. అంతేకాదు, మనకు అపకారం చేసిన వారికి కూడా ఉపకారం చేసే స్థాయికి మనం ఎదగాలని వాక్యం తెలియపరుస్తూ ఉంది. ఈ సమయంలో మరి మన జీవితంలో మనకు ఉపకారం చేసిన వారికి ప్రత్యుపకారం చేయని స్థితిలో ఒకవేళ మనం ఉన్నట్లయితే ప్రభు సన్నిధిలో క్షమాపణ కోరుకొని ఇకనైనా మనకు ఎవరైతే ఉపకారం చేశారో వారికి ప్రత్యుపకారం చేసే వారంగా ఉంటూ మనకు అపకారం చేసిన వారికి కూడా
ఉపకారం చేసే వారంగా మనము సిద్ధపరచబడినట్లుగా ప్రభు యొక్క సహాయాన్ని మనము కోరుకోవాలి. గమనించండి, పోయిరి అనే మాట రాయబడిన మొదటి సందర్భాన్ని మనం చూస్తూ వచ్చాం. మరి ఇక్కడ ఏం రాయబడింది? ఉపకారము చెయ్యకపోయిరి. ఇశ్రాయేలీలు గిద్యోను ద్వారా మేలు పొంది ఉపకారం పొంది తిరిగి గిద్యోను వారికి ఉపకారం చేయకపోరు అని చెప్పి వారిని గురించి రాయబడింది. మనం వారి వలె ఉండకూడదు. రెండో మాట మనం చూద్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి 106వ కీర్తన 13వ వచనం. 106వ కీర్తన 13వ వచనం. అయినను వారు ఆయన కార్యములను వెంటనే మరిచిపోయిరి, ఆయన ఆలోచన కొరకు కనిపెట్టుకొనకపోయిరి. ఈ వచనంలో కూడా పోయిరి అనే మాట వ్రాయబడ్డట్లు మనం గమనిస్తూ ఉంటున్నాం. ఇక్కడ కూడా పోయిరి అని చెప్పి రాయబడింది. మరి ఈ మాట ఎవరిని గురించి రాయబడిందంటే ఇశ్రాయేలును గురించి రాయబడింది. గమనించండి, ఇశ్రాయేలును గురించి పోయిరి అనే మాట రాయబడింది. గమనించండి, ఇక్కడ వెంటనే మరిచిపోయిరి అని రాయబడ్డట్లు మనం చూస్తూ ఉంటున్నాం. వెంటనే మరిచిపోయిరి. ప్రభువు ఇశ్రాయేలు విషయంలో గొప్ప కార్యాలు చేస్తూ వచ్చాడు. ఆశ్చర్య కార్యాలు చేసిన వాడుగా ఉన్నాడు. అద్భుత కార్యాలు చేసినటువంటి వాడుగా ఉన్నాడు. అయితే ఇశ్రాయేలీలు ప్రభువు చేసిన ఆశ్చర్య కార్యములను, గొప్ప కార్యములను, అద్భుత కార్యములను వెంటనే మరిచిపోయిన వారుగా ఉన్నారు. గమనించండి, వెంటనే మరిచిపోయిరు అని చెప్పి వారిని గురించి రాయబడింది. ప్రభువు ఇలాంటి కార్యాలు వారి పక్షాన చేస్తే ప్రభు చేసిన ఆ కార్యాలను వారు వెంటనే మరిచిపోయినారు. ప్రియులారా, మన జీవితంలో మరి ప్రభు మన పక్షాన కూడా గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు చేస్తూ ఉన్నాడు. మనం కూడా కొన్నిసార్లు ఏ రీతిగా ఉంటున్నామంటే ఆ ప్రభు చేసిన ఆ కార్యాలను వెంటనే మర్చిపోయే వారంగా ఉంటున్నాం. మర్చిపోయిన స్థితిలోనే మన జీవితం ఉన్నట్లు కనబడతా ఉంది. ఎలాగూ అంటే దేవుని యొక్క పనులు ఏవైతే ఉన్నాయో వాటిని మనము నిర్లక్ష్యంగా చేస్తున్నాము. అంటే వాక్యం చదువుకునే విషయంలో మనం నిర్లక్ష్యంగా ఉంటున్నాము. అంటే ప్రార్థన చేసుకునే విషయంలో ఏమాత్రము ఆసక్తి లేని వారంగా మనం ఉంటున్నాము. అంటే మందిరం విషయంలో, దేవుని పనుల విషయంలో ఎంతో అశ్రద్ధగా, నిర్లక్ష్యంగా మనం ఉంటున్నాము. అంటే మరి దేవుడు మనకు ఎన్నో కార్యాలు చేస్తూ వచ్చాడు. ఆ కార్యాలను మర్చిపోయిన వారంగా ఉన్నాము అని ఆ విధానం మనకు తెలియపరుస్తూ ఉంది. ఎవరైతే దేవుని కార్యాలను, దేవుని పనుల్ని నిర్లక్ష్యంగా, అశ్రద్ధగా చేసేవారుగా ఉంటున్నారో మరి వారిని గమనించినప్పుడు మనకేమర్థమవుతుంది అంటే దేవుడు చేసిన కార్యాలను వీళ్ళు మర్చిపోని స్థితిలో ఉన్నారనే విషయం అర్థమవుతుంది. గమనించండి, మనం దేవుని కార్యాలను శ్రద్ధగా చేస్తున్నాము అంటే, ఆసక్తిగా చేస్తున్నామంటే, దేవుని పనులు ఎంతో నమ్మకంగా మనం చేస్తున్నామంటే ఆ విధంగా చేసేవారిని గమనించినప్పుడు మనకేమర్థమవుతుందంటే వీరు దేవుడు చేసినటువంటి కార్యాలను మర్చిపోలేదు అనే విషయం మనకు అర్థమవుతుంది. ప్రియులారా, మన జీవితం ఎలా ఉందో ఆలోచన చేసుకోవాలి. దేవుడు ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు, గొప్ప కార్యాలు మన పక్షాన చేస్తున్నాడు. ఆ కార్యాలను మర్చిపోయిన స్థితిలో మనం కొనసాగుతున్నామేమో మనం పరిశీలన చేసుకుని మరి ఆ స్థితిలో మనం కొనసాగుతూ ఉన్నట్లయితే అలాంటి స్థితిని మనం విడిచిపెట్టి ప్రభు చేసిన కార్యాలను ఏమాత్రం మర్చిపోకుండా ఆ కార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ ఆ ప్రభు చేసిన కార్యాలను బట్టి ప్రభుని ఎంతో ఘనపరుస్తూ ఆ ప్రభు కొరకే కృతజ్ఞత కలిగి మనం జీవించాలి.
అంటే ప్రభుని ఎంతగానో ప్రేమిస్తూ, ప్రభు కార్యాలను ప్రేమిస్తూ, ప్రభు మందిరాన్ని ప్రేమిస్తూ, ప్రభు యొక్క పరిచయ విషయాల్లో ఆసక్తి కలిగి జీవిస్తూ మనం ముందుకు సాగే వారంగా మనం ఉండాలి. పరిశుద్ధ గ్రంథములో దావీదు జీవితాన్ని మనం పరిశీలించినప్పుడు దావీదు జీవితంలో దేవుడు ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేసిన వాడుగా ఉన్నాడు, గొప్ప కార్యాలు చేసిన వాడుగా ఉన్నాడు. మరి దేవుడు తన పక్షాన గొప్ప కార్యాలు చేసినప్పుడు దావీదు దేవుడు చేసిన గొప్ప కార్యాలను ఏమాత్రం కూడా మర్చిపోలేదు. దేవుడు అతను ఏ స్థితిలో ఉంచినప్పటికీ, ప్రాముఖ్యంగా దావీదు జీవితాన్ని మరి 3 భాగాలుగా మనము చెప్పుకోవచ్చు. ఒకటి ఏంటంటే రాజుగా చేయబడక మునుపు, రెండవది రాజుగా చేయబడిన తర్వాత, మూడవది ఇక రాజుగా పరిపాలన చేయలేని స్థితి. ఈ 3 విధాలుగా దావీదు జీవితం ఉంది. మరి ఈ 3 విధానాల్లో అంటే రాజుగా చేయబడక మునుపు, రాజుగా చేయబడిన తర్వాత, ఇక రాజుగా ఉండి పరిపాలన చేయలేని స్థితిలో తను ఉన్నప్పుడు కూడా దేవుడు చేసిన కార్యాలను తాను ఏమాత్రము మర్చిపోలేదు. దేవుడు చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకుని దేవుని ఎంత ఘనపరిచిన వాడుగా ఉన్నాడు. వాక్యంలో రాజుగా చేయబడక మునుపు మరి తను ఎలా ఉన్నాడు మనం చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథములో 17వ అధ్యాయము 37వ వచనం. సింహము యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా. చాలు చూడండి, ఇక్కడ సింహము యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా అని దావీదు పలుకుతా ఉన్నాడు. గొలియాతు మీదకి యుద్ధానికి వెళ్ళక మునుపు సౌలుతో దావీదు మాట్లాడుతూ ఈ మాట అంటా వచ్చాడు. సింహం యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి దేవుడు దావీదును రక్షించాడు. ఇది గొప్ప కార్యమా, సామాన్యమైన కార్యమా? చెప్పండి. ఏమా? గొప్ప కార్యమే చేశాడు దేవుడు అతని జీవితంలో. ఆ కార్యం చేసి కొంతకాలం గడిచింది. అయితే దేవుడు చేసిన ఆ కార్యాన్ని దావీదు ఏం చేయలేదు? చెప్పండి. మర్చిపోలేదు. మరి సౌలు దగ్గర జ్ఞాపకం చేసుకున్నాడు ఆ కార్యాన్ని. దేవుడు సింహం యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించాడని చెప్తా ఉన్నాడు. దేవుడు చేసిన కార్యాన్ని జ్ఞాపకం చేసుకుని ఆ కార్యాన్ని సౌలుతో చెప్తూ తాను దేవుని గణపరుస్తున్నాడు. చూడండి, రాజుగా చేయబడక మునుపు దేవుడు తనకు చేసినటువంటి గొప్ప కార్యం ఏదైతే ఉందో దాన్ని మర్చిపోలేదు, దాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు, దాన్ని ఇతరులతో చెప్తున్నాడు, దాన్ని బట్టి దేవుని గణపరుస్తూ ఉన్నాడు. ఆ తర్వాత మనం చూస్తే రాజుగా చేయబడ్డాడు. రాజుగా చేయబడిన తర్వాత అతని విధానం ఎలా ఉందో మనం చూద్దాం. సమూయేలు 2వ గ్రంథంలో 6వ అధ్యాయం 21వ వచనం. 6:21. నీ తండ్రిని అతని సంతతిని విసర్జించి ఇశ్రాయేలీలను తన జనుల మీద నన్ను అధిపతిగా నిర్ణయించుటకై నన్ను ఏర్పరచుకొనిన యెహోవా. చాలు. ఇక్కడ ఏమంటున్నా అంటే నన్ను ఏర్పరచుకొనిన యెహోవా అంటున్నాడు. ఇక్కడ మేకాలతో దావీదు మాట్లాడుతూ ఏమంటున్నాడో మనం చూస్తూ ఉంటున్నాం. మరి నీ తండ్రిని అతని సంతతిని దేవుడు విసర్జించాడు, ఇశ్రాయేలు మీద నన్ను అధిపతిగా ఉండడానికి ఏర్పాటు చేసుకున్నాడు అని దావీదు చెప్తా ఉన్నాడు. చూడండి, ఇప్పుడు సౌలు యొక్క సంతతి విసర్జించబడింది. దేవుడు ఏం చేశాడు? సౌలును విసర్జించాడు, అతని యొక్క సంతతిని కూడా విసర్జించాడు. దావీదును రాజుగా ఉండాలని చెప్పి దావీదును ఎన్నుకున్నాడు. దావీదును ఏర్పరచుకుని దావీదును రాజుగా చేశాడు. దావీదును రాజుగా దేవుడు చేశాడు అంటే ఇది గొప్ప కార్యమా, సామాన్యమైన కార్యమా? చెప్పండి. గొప్ప కార్యమే. ఎందుకంటే గొర్రెలను కాసుకునే వ్యక్తి దావీదు. ఎవరు? గొర్రెలను కాసుకునేవాడు. గొర్రెలను కాసుకుని ఈ వ్యక్తి ఏమయ్యాడు? ఇప్పుడు రాజు అయ్యాడు. కుటుంబంలో కూడా అంత ఎన్నికైన వాడు కాదు. సమూయేలు మరి యెష్షయి ఇంటిలో ఒకరిని రాజుగా అభిషేకించడానికి వచ్చాడు.
వచ్చినప్పుడు ఈ యెషయా ఏం చేశాడంటే అందరిని పిలిచాడు కానీ దావీదుని పిలిపించలేదు. యెషయా ఉద్దేశం ఏంది? రాజుగా దేవుడు ఒకవేళ అభిషేకించాలని చెప్పి ఉద్దేశిస్తే నా కుమారుల్లో దావీదును తప్ప మిగతా వాళ్ళు ఎవరినైనా ఒకరిని ఏర్పాటు చేసుకుంటాడు అనుకున్నాడు. అంటే ఇక్కడ మరి దావీదుకు అంత విలువ లేదు ఇంట్లో. రాజుగా చేయబడాలంటే మరి వీళ్ళు అర్హులు కానీ దావీదు అర్హుడు కాదు అన్నట్లుగా ఆ యెషయా దావీదుని పిలిపించలేదు. వీళ్ళందరినీ దేవుడు కోరుకోలేదని చెప్పి సమూయేలు చెప్పినప్పుడు అప్పుడు దావీదుని పిలిపించాడు. అంటే ఇంటిలో కూడా దావీదు అంత ఎన్నికైన వాడు కాదు. అలాంటి వ్యక్తిని దేవుడు ఏం చేశాడు? రాజుగా చేశాడు. కాబట్టి ఇప్పుడు రాజుగా దేవుడు అతన్ని ఏర్పరుస్తూ వచ్చాడు. మరి దేవుడు ఏర్పరిచి కొంతకాలం గడిచింది. అయితే దేవుడు మరి గొర్రెల కాపరిగా ఇంటిలో ఎన్నికలేని స్థితిలో ఉన్నటువంటి తనను రాజుగా చేసినటువంటి ఆ గొప్ప కార్యాన్ని దావీదు మర్చిపోలేదు. ఏం చేస్తున్నాడు? దేవుడు చేసిన ఆ కార్యాన్ని జ్ఞాపకం చేసుకుని ఆ కార్యాన్ని ఇతరులతో చెప్తున్నాడు, మీకాలతో చెప్తూ దేవుణ్ణి గణపరుస్తూ ఉన్నాడు. చూడండి, రాజుగా చేయబడిన తర్వాత దేవుడు తనకు చేసిన మేలు ఏదైతే ఉందో, దేవుడు తన పక్షాన చేసిన గొప్ప కార్యం ఏదైతే ఉందో దాన్ని దావీదు మర్చిపోలేదు. దాన్ని జ్ఞాపకం చేసుకుని ఇతరులతో చెప్తూ దేవుణ్ణి ఎంత ఘనపరిచిన వాడుగా ఉన్నాడు. ఆ తర్వాత దావీదు బాగా వృద్ధాప్యంలోకి వచ్చేసాడు. ఇక సింహాసనం మీద కూర్చుని పరిపాలన చేసే స్థితి కూడా లేదు, ఇక మంచంలోనే తానున్నాడు. అలాంటి స్థితిలో దావీదు ఉన్నప్పుడు మరి ఎలాంటి అనుభవాన్ని కలిగి ఉన్నాడో ఒక మాట మనం చూద్దాం. చూడండి, రాజుల మొదటి గ్రంథము 1వ అధ్యాయం 29వ వచనం, 1:29. అప్పుడు రాజు ప్రమాణపూర్వకంగా చెప్పినదేమనగా, సకలమైన ఉపద్రవములో నుండి నన్ను విడిపించిన యెహోవా జీవము తోడు. చాలు. చూడండి, ఇక్కడ దావీదు అంటున్న మాట ఏంటంటే సకలమైన ఉపద్రవముల్లో నుండి నన్ను విడిపించిన యెహోవా అంటున్నాడు. అంటే దావీదునకు ఎన్నో ఉపద్రవాలు వచ్చినాయి. ఆ ఉపద్రవాలు అన్నిట్లో నుంచి దావీదుని దేవుడు ఏం చేశాడు? విడిపించాడు. ఇలా విడిపించడం కూడా ఆశ్చర్య కార్యము, గొప్ప కార్యము. చూడండి, ప్రభు చేసిన ఈ యొక్క గొప్ప కార్యాన్ని దావీదు ఏం చేయలేదు? మర్చిపోలేదు. వృద్ధుడుగా ఉన్నాడు, సింహాసనం మీద ఉండి పరిపాలన చేయలేని స్థితి, మంచంలోనే తాను ఉన్నాడు. మరి అలాంటి స్థితిలో కూడా దేవుడు తన జీవితం అంతట్లో వచ్చిన ఉపద్రవాలన్నిటి నుంచి ఏ విధంగా విడిపించాడో దాన్ని తను మర్చిపోలేదు. ఆయన నన్ను విడిపించాడని చెప్తా ఉన్నాడు. నన్ను విడిపించాడని చెప్తూ ఆ దేవుని గణపరుస్తూ ఉన్నాడు. చూడండి, దేవుడు దావీదుని ఏ స్థాయిలో ఉంచినా కూడా దేవుడు తన పక్షాన చేసిన గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని దావీదు ఏం చేయలేదు? మర్చిపోలేదు. వాటిని ఇతరులకు ప్రకటించిన వాడుగా, తెలియజేసిన వాడుగా ఉన్నాడు. వాటిని బట్టి దేవుని ఘనపరిచిన వాడుగా ఉన్నాడు. ప్రియులారా, అలాగూ మనం ఉండాలని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. ఇశ్రాయేలు అయితే దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాలను, ఆశ్చర్య కార్యాలను, అద్భుత కార్యాలను వెంటనే మర్చిపోయారు. కానీ దావీదు ఏం చేయలేదు? మర్చిపోలేదు. ప్రియులారా, మనం కూడా దేవుడు మనకు చేస్తున్న గొప్ప కార్యాన్ని మర్చిపోకుండా ఆ దేవుడు చేస్తున్న కార్యాన్ని ఇతరులకు మనం తెలియజేసే వారంగా ఉండాలి. దేవుడు చేసిన ఆ కార్యాన్ని బట్టి దేవుని గణపరచాలి. అలాంటి వారంగా మనం సిద్ధపరచబడాలని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. గమనించండి, పోయిరి అని రాయబడిన రెండో సందర్భాన్ని మనం చూస్తూ వచ్చాం. ఈ రెండో సందర్భంలో మరి ఇశ్రాయేలు గురించి ఏం రాయబడిందంటే, దేవుడు చేసినటువంటి కార్యములను వెంటనే మర్చిపోయిరి అని రాయబడింది. మనం వారి వలె ఉండకూడదని వాక్యం మనకు హెచ్చరిక చేస్తూ ఉంది. మూడో మాట మనం చూద్దాం. చూడండి, ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయం 23వ వచనం. ఇర్మియా గ్రంథం 32:23. వారు ప్రవేశించి దాన్ని స్వతంత్రించుకొనిరి కానీ నీ మాట వినకపోయిరి, నీ ధర్మశాస్త్రం అనుసరింపకపోయిరి. వారు చేయవలనని నీవు ఆజ్ఞాపించిన వాటిలో దేన్ని చేయకపోయిరి గనుక ఈ కీడంతయు వారి మీదకి రప్పించి ఉన్నావు. ఈ వచనంలో కూడా పోయిరి అనే మాట వ్రాయబడ్డట్టు మనం చూస్తూ ఉంటున్నాం.
మరి ఇక్కడ ఇశ్రాయేలు గురించి రాయబడిన మాటను మనం గమనిస్తూ ఉంటున్నాం. ఇశ్రాయేలు గురించి ఏం రాయబడిందంటే, నీ మాట వినకపోయిరి అని రాయబడింది. అంటే ఇశ్రాయేలీలు దేవుని మాట వినని వారుగా ఉన్నారు. ఈ వచనంలోనే 3 చోట్ల ఈ మాట రాయబడింది. 3 చోట్ల పోయిరి 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 అని చెప్పి రాయబడింది. నీ మాట వినకపోయిరి, నీ ధర్మశాస్త్రమును అనుసరింపకపోయిరి, వారు చేయవలనని నీవు ఆజ్ఞాపించిన వాటిలో దేన్ని చెయ్యకపోయిరి. ఈ 3 మాటలు ఒకే అర్థాన్ని ఇచ్చే మాటలు. అర్థం ఏంటంటే, దేవుని మాట వినకపోయిరి. ఇశ్రాయేలు గురించి ఏం రాయబడింది? దేవుని మాట వినకపోయిరి అని చెప్పి రాయబడింది. ప్రియులారా, ఇశ్రాయేలీలు దేవుని మాట వినని వారుగా, దేవునికి అవిధేయత చూపించేవారుగా వారు ఉన్నారు. మనం గమనించినట్లయితే మరి 22వ వచనములో ఏం రాయబడిందంటే, పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని దేవుడు వారికి ఇచ్చాడని చెప్పి రాయబడింది. ఏమిచ్చాడు వారికి? పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇచ్చాడు. అంటే శ్రేష్టమైన దాన్ని వారికి ఇచ్చాడు దేవుడు. శ్రేష్టమైన దాన్ని వారు దేవుని ద్వారా పొందారు. పొంది ఆ శ్రేష్టమైన దాన్ని ఇచ్చిన దేవుని మాట వినని వారుగా వారు ఉంటా ఉన్నారు. మనం కూడా చాలాసార్లు దేవుని ద్వారా ఎన్నో మనం పొందుతాం. దేవుని ద్వారా ఎన్నో మేళ్ళు, ఉపకారాలు, అలాగే దేవుని ద్వారా సహాయాన్ని మనం పొందుతాం. దేవుని ద్వారా పొంది దేవుని మాట వినని స్థితిలో మనం కొనసాగే వారంగా ఉంటూ ఉన్నాం. ఇక్కడ ఇశ్రాయేలు యొక్క అవిధేయత ఎలాంటిదిగా ఉంది అంటే, మనం చూస్తున్న ఈ వచనంలో మధ్య భాగంలో, వారు చేయవలనని నీవు ఆజ్ఞాపించిన వాటిలో దేన్ని చెయ్యకపోయిరని చెప్పి రాయబడింది. అంటే ఇశ్రాయేలు చెయ్యాలని దేవుడు కొన్ని ఆజ్ఞలను ఇచ్చాడు. దేవుడు కొన్ని ఆజ్ఞలను ఇచ్చాడు. అయితే చెయ్యాలని దేవుడిచ్చిన ఆజ్ఞలు దేనిని వారు చేయలేదని చెప్పి రాయబడింది. అంటే చేయమని చెప్పిన వాటిని వాళ్ళు చేయలేదు. అది వారి యొక్క అవిధేయత. గమనించండి, దేవుడు మనకు కొన్ని చేయమని చెప్తున్నాడు. దేవుడు మనకు ఏమి చేయమని చెప్తున్నాడో దాన్ని మనము చేయకుండా ఉండడము అవిధేయత. చాలాసార్లు దేవుడు చేయమని చెప్తున్న వాటిని మనము చేయకుండానే కొనసాగుతూ ఉంటున్నాం. దేవుడు ఏం చెప్తున్నాడు గమనించండి. మనము ఈ వాక్యాన్ని ప్రేమించాలని దేవుడు చెప్తున్నాడు. వాక్యాన్ని ప్రేమిస్తున్నామా? చాలామంది కనీసం ఉదయం ఒక అధ్యాయం, రాత్రి ఒక అధ్యాయము చదువుకోరు. అంటే వారి జీవితంలో దేవుడు ఏం చేయమని చెప్తున్నాడు వాళ్ళు దాన్ని చేయటం లేదని అర్థం. అలాగే దేవుడు ఏం చెప్తున్నాడు? ఇతరుల ఎడల ప్రేమ చూపించమని చెప్తున్నాడు. అది చేస్తున్నామా? చాలాసార్లు ప్రేమ చూపించేదానికి బదులుగా ఇతరుల మీద ద్వేషాన్ని మనం కలిగిన వారంగా ఉంటాం. అలాగే ప్రభు ఏం చేయమని చెప్తున్నా అంటే, ఇతరులకు ప్రభు యొక్క నామాన్ని ప్రకటించాలని చెప్పి ఆయన చెప్తున్నాడు. మరి వారంలో కనీసం ఒక్కరికైనా ప్రభుని గురించి మనం ఏం చెప్తున్నామా? సువార్త పత్రిక అయినా చదువుకోమని వారికి ఇస్తున్నామా? ప్రియులారా, మనము ప్రభు చేయమని చెప్తున్న వాటిని చెయ్యని వారంగా ఉంటూ ఉన్నాం. ఇశ్రాయేలు యొక్క అవిధేయత ఏంది అంటే, దేవుడు ఏదైతే చేయమని చెప్పాడో దాన్ని వారు చేయలేదు. దేవుడు వారికి ఇచ్చాడు శ్రేష్టమైన దాన్ని, దేవుని ద్వారా వారు పొందారు శ్రేష్టమైంది. కానీ దేవుడు చేయమని చెప్పిన దాన్ని వాళ్ళు చేయకుండా అవిధేయులుగా వారు ఉంటా వచ్చారు. అలాంటి స్థితిలో మనం ఉంటే మనము నష్టపోతామని వాక్యం తెలియపరుస్తూ ఉంది. కాబట్టి అలాంటి స్థితిని మనం విడిచిపెట్టాలి. అలాగే పరిశుద్ధ గ్రంథంలో మరి యెరోబాము అనే రాజును గురించి మనం గమనించినట్లయితే, ఈ రాజునకు దేవుడు శ్రేష్టమైన దాన్ని ఇచ్చినట్లుగా మనం గమనించవచ్చు. రాజుల మొదటి గ్రంథంలో 14వ అధ్యాయంలో యెరోబాము రాజును గురించి మనం చూడవచ్చు. 8వ వచనం, దావీదు సంతతి వారి యొద్ద నుండి రాజ్యమును తీసి నీకిచ్చి ఉండినను.
చూడండి, దావీదు సంతతి వారి యొద్ద నుంచి రాజ్యమును తీసి నీకిచ్చి ఉండినాను అని చెప్పి రాయబడింది. అంటే యెరోబామునకు దేవుడు దావీదు సంతతి వారి యొద్ద నుండి రాజ్యాన్ని తీసి ఇచ్చినవాడుగా ఉన్నాడు. రాజ్యాన్ని తీసి ఇచ్చాడు. గమనించండి, మరి ఇశ్రాయేలీలు 2 భాగాలు విడిపోయిన తర్వాత యెరోబాము 10 గోత్రాల మీద రాజుగా ఉన్నాడు. మొదటి రాజు ఈ వ్యక్తే. బెన్యామీను యోధా గోత్రానికి మరి రెహబాము రాజుగా ఉన్నాడు, సొలొమోను కుమారుడు. చూడండి, ఇప్పుడు దావీదు సంతతి వారి యొద్ద నుండి రాజ్యాన్ని తీసి యెరోబాముకు దేవుడు ఇచ్చాడు. అంటే అధికారాన్ని ఇచ్చాడు. యెరోబాము ఎలాంటి వాడు? దాసుడు. సొలొమోను దినాల్లో అతడు దాసుడుగా ఉన్నట్లు వాక్యంలో మనం గమనించవచ్చు. దాసుడుగా ఉన్న వ్యక్తిని ఏం చేశాడు? దేవుడు రాజుగా చేశాడు. అంతేకాదు, యజమానుని సంతతికి ఉన్న అధికారం కంటే ఎక్కువైన అధికారం ఇచ్చాడు. యజమానుడు అంటే సొలొమోను అనుకోండి. సొలొమోను సంతతి అంటే రెహబాము. ఎన్ని గోత్రాలకు రాజు? 2 గోత్రాలకి. మరి దాసుడైనటువంటి యొక్క యెరోబాము 10 గోత్రాలకు రాజు. అంటే చూడండి, యజమానుకున్న అధికారం కంటే దాసుడుగా ఉన్న ఈ వ్యక్తికి దేవుడు ఎక్కువైన అధికారం ఇచ్చాడు. ఇంతగా దేవుడు మరి అతనికి ఇచ్చినవాడుగా ఉన్నాడు. ఇంత అధికారాన్ని దేవుని ద్వారా పొందినటువంటి ఈ వ్యక్తి దేవుని మాట వినకుండా అవిధేయత చూపిస్తూ వచ్చాడు. ఈ వ్యక్తి యొక్క అవిధేయత ఎలాంటిది అంటే, దేవుడు చేయొద్దన్నది చేశాడు. దేవుడు తన యొక్క వాక్యంలో ఏం చేయొద్దన్నాడంటే, విగ్రహాలను చేసుకోకూడదు, వాటికి నమస్కారం చేయకూడదు అని చెప్పాడు. అయితే ఈ వ్యక్తి ఏం చేశాడు? 2 బంగారు దూడలను చేయించాడు, వాటిని పూజిస్తూ వచ్చాడు. అంటే దేవుడు ఏదైతే చేయొద్దన్నాడో దాన్ని చేసిన వాడుగా ఉన్నాడు. వీళ్ళని గమనించండి, దేవుని ద్వారా ఈ వ్యక్తి శ్రేష్టమైన దాన్ని పొందాడు. శ్రేష్టమైన దేవుడు ఈ వ్యక్తికి ఇచ్చాడు. ఈ వ్యక్తి శ్రేష్టమైనది పొంది దేవుని యొక్క మాట వినలేదు. దేవుడు చేయొద్దన్న కార్యాన్ని చేసిన వాడుగా ఉన్నాడు. వీళ్ళని మన జీవితంలో కూడా దేవుని ద్వారా ఎన్నో మనం పొందుతున్నాం. దేవుడు మనకు ఎన్నో శ్రేష్టమైన వాటిని ఇస్తూ ఉన్నాడు. కానీ దేవుని మాట మనం వినడం లేదు. దేవుడు చేయొద్దన్న వాటిని మనం చేస్తూ ఉన్నాం. ఎంతో తిరుగుబాటు చేసే వారంగా ఉంటున్నాం. దేవుడు చేయొద్దంటున్న కార్యాలు ఏంది? చేయొద్దంటున్న కార్యాలు దొంగిలించొద్దు అని దేవుడు చెప్తా ఉన్నాడు. మరి విశ్వాసులుగా ఉండి కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే దొంగిలించేవారుగా ఉంటారు. గమనించండి, మరి కొంతమంది విధానం ఎట్లా ఉంటుంది అంటే, గ్రహింపు లేక చేస్తారో లేక మరి తెలిసే చేస్తారో తెలియదు. చాలా కాలం క్రితము, మరి ఏమనుకోమకండి, ఒక వృద్ధురాలు మందిరానికి వచ్చింది. ఆమె నడవాలంటే కర్ర కావాలా, కర్ర తీసుకునే వచ్చింది. ఆమె దగ్గర ఉన్న కర్ర మరి అంత మంచిది కాదు, గట్టి కర్ర కాదు, ఓటి కర్ర అది. మరి ఆ దినాల్లో మరి మందిరం దగ్గరనే, మందిరం వాకిల దగ్గరే మంచి కర్ర ఒకటి, మరి ఏదైనా హానికరమైన జీవులు ఏమైనా వస్తాయి అన్నట్లుగా వాటి కొరకని ఆడ ఉంచడం జరిగిందనమాట. ఆదివారం ఆరాధన అయిపోయింది. అయిపోయిన తర్వాత ఆ వచ్చిన ఆ వృద్ధురాలు ఏం చేసిందంటే, ఆమె తీసుకొచ్చుకున్న ఓటు కర్ర ఉంది కదా, దాన్ని వదిలేసి, ఇది గట్టి కర్ర, ఇక్కడ మందిరం దగ్గర ఉన్న కర్ర గట్టిది, ఈ గట్టి కర్ర పట్టుకుని పోతా ఉంది. ఇక అమ్మ అది నీ కర్ర కాదు, ఇది నీ కర్ర అంటే, కాదు నాకు ఇదే నా కర్ర అంటుంది. ఆ కర్ర తీసుకెళ్ళిపోయింది. చూడండి, మరి ఇలాంటి కార్యాలు చేయకుండా కార్యాలే, దేవుడు చేయొద్దంటున్న కార్యాలే. ప్రియులారా, మన జీవితంలో మరి చేయకూడని కార్యాలు మనం చేసేవారంగా ఉంటే, అంటే దేవుడు చేయొద్దన్న కార్యాలను చేసేవారంగా ఉంటే ఎంతో నష్టపోతాము. ఇశ్రాయేలీలు దేవుని ద్వారా శ్రేష్టమైన దాన్ని పొందారు, దేవుని మాట వినలేదు. అంటే దేవుడు చేయమన్నవి చేయలేదు, దాని ద్వారా నష్టపోయారు వాళ్ళు. యెరోబాము దేవుని ద్వారా శ్రేష్టమైన దాన్ని పొందాడు,
కానీ దేవుని మాట వినలేదు. దేవుడు చేయొద్దన్నది చేశాడు, దాని ద్వారా నష్టపోతా వచ్చాడు. ఇశ్రాయేలీలేమో దేవుడు చేయమన్నది చేయలేదు, యెరోబామేమో దేవుడు చేయొద్దన్నది చేశాడు. ప్రియులారా, ఇశ్రాయేలు యొక్క అవిధేయత ఒక విధంగా ఉంది, యెరోబాము యొక్క అవిధేయత మరొక విధంగా ఉంది. వీరిలో ఉన్న అవిధేయత మనలో ఉంటే మనం నష్టపోతాం. అంటే దేవుడు చేయమన్నవి చేయకపోయినా, దేవుడు చేయొద్దన్నవి చేసినా మనం నష్టపోతాం. కాబట్టి ఇలాంటి అవిధేయతను మనం ఏం చేయాలా? విడిచిపెట్టాలి. ఇలాంటి అవిధేయత మనలో ఉంటే దాన్ని విడిచిపెట్టాలని వాక్యం మనకు హెచ్చరిక చేస్తూ ఉంది. గమనించండి, వాక్యం మనం చూస్తూ ఉంటున్నాం. ఇశ్రాయేలుని గురించి పోయిరి అని చెప్పి రాయబడింది. దేవుని మాట వినకపోయిరి, దేవుని మాట వినకపోయిరి. ప్రియులారా, వారు దేవుని మాట వినని వారుగా ఉన్నారు, నష్టపోయారు. మనం వారి వలె ఉండకూడదని వాక్యం మనకు హెచ్చరిక చేస్తూ ఉంది. అలాగే 4వ మాట మనం చూద్దాం. చివరిగా చూడండి, 106వ కీర్తన, 106వ కీర్తన 34వ వచనం. యెహోవా వారికి ఆజ్ఞాపించినట్లు వారు అన్యజనులను నాశనము చెయ్యకపోయిరి. ఇక్కడ కూడా పోయిరి అనే మాట రాయబడింది. ఇశ్రాయేలుని గురించి పోయిరి అనే మాట రాయబడ్డట్లు మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే నాశనము చెయ్యకపోయిరి అని రాయబడిన మాటను చూస్తున్నాం. నాశనము చెయ్యకపోయిరి. గమనించండి, మరి కనాను దేశానికి వారు చేరిన తర్వాత దేవుడు వారికి ఏం చెప్పాడంటే, ఆ దేశంలో ఉన్న అన్ని జనులందరినీ మీరు నాశనం చేయండి అని చెప్తా వచ్చాడు. బహుదూరములో ఉన్నవారు ఏమైనా వచ్చి సమాధాన పడితే వారితో సమాధాన పడండి, సమీపంలో దగ్గరలో ఉన్నటువంటి జనులందరినీ మీరు ఏం చేయాలంటే నిర్మూలన చేయాలి, నాశనం చేయాలని చెప్పి దేవుడు ఆజ్ఞాపించాడు. ఎందుకు అంటే మరి ఆ అన్ని జనులు బహుభయంకరమైన దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తూ వచ్చినటువంటి వారుగా ఉన్నారు. అలాంటి వారిని బ్రతకనిస్తే మరి వారు చేసిన దేవునికి విరోధమైన భయంకరమైన కార్యాలు వేరే వారికి కూడా నేర్పించి ఎంతో నష్టాన్ని కలగజేస్తారన్నమాట. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే అనుజను నిర్మూలన చేయమని, నాశనం చేయమని ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించాడు. మరి అనుజనులకు మారేదాని కొరకు దేవుడు అవకాశం కూడా ఇచ్చాడు. అవకాశాన్ని వారు ఉపయోగించుకోలేదన్నమాట. అవకాశం ఇచ్చిన వాళ్ళు మారలేదు. అప్పుడు దేవుడు నాశనం చేయమని ఇశ్రాయేలుతో చెప్పాడు అన్నమాట. కాబట్టి ఇప్పుడు కానాను దేశానికి ఇశ్రాయేలు చేరారు. మరి అన్ని జనులను నాశనం చేయమని దేవుడు చెప్పినప్పటికీ ఇశ్రాయేలు ఏం చేయలేదు? నాశనము చేయకపోయిరి అని చెప్పి ఇక్కడ రాయబడింది. నాశనము చేయకపోయిరి అంటే అన్ని జనులు నాశనం చేయలేదు పూర్తిగా. కొంతమందిని ఉండనిచ్చారు. అన్ని జనులు కొంతమంది అలాగే ఉన్నారు. ఇశ్రాయేలు నాశనం చేయకుండా అలాగే వారిని ఉంచారన్నమాట. ఆ అన్ని జనులు ఏం చేశారంటే ఇశ్రాయేళ్లకు మరి వారి క్రియలు నేర్పించారు. అక్కడ రాయబడింది 35వ వచనం, అన్యజనులతో సహవాసం చేసి వారి క్రియలు నేర్చుకొనిరి. నాశనం చేస్తే వాళ్ళు కనబడేవాళ్ళు కాదు, నాశనం చేయకుండా ఉండనిచ్చారు. ఇప్పుడు ఉండనిచ్చిన ఆ అన్యజనులతో ఇశ్రాయేలు ఏం చేశారు? సహవాసం చేసి ఆ అన్యజనుల క్రియలు నేర్చుకుంటూ వచ్చారు. వారు దేవునికి వ్యతిరేకమైన బహుభయంకరమైన కార్యాలు చేసేవాళ్ళు. ఆ కార్యాలు చేయడం వీళ్ళు నేర్చుకున్నారు. మరి నేర్చుకున్న ఈ కార్యాలు చేయడం మొదలుపెట్టారు. అప్పుడు ఏం జరిగిందంటే చూడండి 39వ వచనం, తమ క్రియల వలన వారు అపవిత్రులైరి అని రాయబడింది. అంటే ఇప్పుడు అన్ని జనుల దగ్గర నేర్చుకున్న క్రియలు చేశారు. ఆ క్రియల ద్వారా ఇశ్రాయేలు ఏమయ్యారు? అపవిత్రులైపోయారు. అపవిత్రులయ్యేసరికి దేవుని కోపము ఇశ్రాయేలు మీదకి వచ్చేసింది. దేవుడు వారిని ఏం చేశాడంటే మరి శత్రువుల చేతికి అప్పగించాడు. ఇప్పుడు ఇశ్రాయేలు బహు బాధపడతా వచ్చారు. ఎన్నో విధాలుగా వేదనలు
బాధలు, శ్రమలు, కష్టాలు పాలైపోతూ వచ్చారు. చూడండి, నాశనం చేయకపోయిరని చెప్పి రాయబడింది. నాశనం చేయవలసిన వారిని నాశనం చేయకపోయిరని చెప్పి రాయబడింది. నాశనం చేయలేదు కాబట్టి మరి నాశనం చేయకుండా ఉంచినటువంటి ఆ అన్యజనుల ద్వారానే ఇశ్రాయేలుకి ఏం కలిగింది? నష్టం కలుగుతూ వచ్చింది. పిల్లల మన జీవితంలో దీని ద్వారా ఏం నేర్చుకోవాలి అంటే, మనము దేవునికి వ్యతిరేకమైనటువంటి లక్షణాలను మనలో కలిగి ఉండే అవకాశం ఉంది. వాటిని మనం ఏం చేయాలంటే నిర్మూలన చేయాలి, నాశనం చేయాలి. వాటిని నిర్మూలన చేయకుండా, నాశనం చేయకుండా అలాగే వాటిని కలిగి జీవిస్తూ ఉంటే ఆ లక్షణాల ద్వారా మనం ఏమవుతామంటే నష్టపోతాం. గమనించండి, కొంతమందికి సినిమాలు, సీరియల్ చూసే అలవాటు ఉంటుంది. కొంతమందికి అబద్ధాలు మాట్లాడే అలవాటు ఉంటుంది. కొంతమందికి బూతులు మాట్లాడే అలవాటు ఉంటుంది. కొంతమందికి దొంగతనాలు చేసే అలవాటు ఉంటుంది. కొంతమందికి మరి అసూయ, ద్వేషము కలిగి ఉండే అలవాటు ఉంటుంది. మరి ఈ లక్షణాలన్నీ కూడా ఏం చేయాలి? మనము నిర్మూలన చేయాలి, మనలో లేకుండా నాశనం చేయాలి దేవుని సహాయం చేత. మనం నిర్మూలన చేయకుండా వీటిని అలాగే కలిగి మనం కొనసాగుతూ ఉంటే ఏదో ఒక దినాన ఏం జరుగుతుంది? ఈ యొక్క లక్షణాల ద్వారా మనకు నష్టం కలుగుతుంది. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే మరి కొంతమంది చూడకూడని వాటిని చూచి నష్టపోయిన వారు ఉన్నారు. కాబట్టి మనము మరి దేవునికి విరోధమైన లక్షణాలను కలిగి ఉండి వాటిని నిర్మూలన చేసుకోకుండా, తొలగించుకోకుండా అలాగే మనం వాటిని కలిగి కొనసాగితే వాటి ద్వారా మనకు ఎంతో నష్టం కలిగిద్ది. కాబట్టి మన జీవితంలో దేవునికి విరోధమైన లక్షణాలు ఏవైతే ఉన్నాయో, దేవునికి ఇష్టము కాని లక్షణాలు ఏవైతే మనలో ఉన్నాయో, దేవుడు అసహించుకునేవి ఏవైతే మనం కలిగి ఉన్నామో వాటిని ఒక్కొక్కటిగా దేవుని సహాయం చేత మనం మనలో లేకుండా నిర్మూలన చేస్తూ ఉండాలి, తొలగించుకోవాలి మన నుండి. అలా మనము మరి తొలగించుకున్నప్పుడు నష్టపోకుండా కాపాడబడతాం. తొలగించుకోకుండా అలాగే మనం వాటిని కలిగి ఉంటే ఏదో ఒక దినాన వాటి ద్వారా మనకేం కలుగుతుంది? నష్టం కలుగుతుంది. ఇశ్రాయేలీలు అన్ని జనులను నిర్మూలన చేయకుండా, నాశనం చేయకుండా ఉండనిచ్చారు. ఆ అన్ని జనుల ద్వారానే వారికి నష్టం కలుగుతూ వచ్చింది. అలాగే దేవునికి వ్యతిరేకమైన పాపం ఏదైనప్పటికీ మనలో ఉండనిస్తే దాని ద్వారా మనం తప్పకుండా నష్టపోయే వారంగా ఉంటాం. కాబట్టి ఆ నష్టం కలగక మునిపే మనలో ఉన్న దేవునికి వ్యతిరేకమైన లక్షణాలు మనం గ్రహించి, గుర్తించి వాటిని దేవుని సహాయం చేత మనం నాశనం చేసేయాలి, నిర్మూలన చేసేయాలి, తొలగించుకోవాలి. అప్పుడే మనం నష్టపోకుండా కాపాడబడతాము. గమనించండి, నాశనం చేయకపోయిరి అని రాయబడింది. నాశనం చేయవలసిన వారు నాశనం చేయలేదు. మరి దాన్ని బట్టి వారు ఎంతో నష్టపోతూ వచ్చారు ఇశ్రాయేలీలు. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుంచి పోయిరి అనే మాటను ఆధారం చేసుకుని 4 విషయాలు మనం చూస్తూ వచ్చాం. మొదటి మాట ఏంది? ఉపకారము చెయ్యకపోయిరి. ఇశ్రాయేలుని గురించి రాయబడిన 4 మాటలు, పోయిరి అనే మాట రాయబడిన 4 మాటలు. మొదటి మాట ఉపకారము చెయ్యకపోయిరి. రెండో మాట దేవుడు చేసిన కార్యాలను వెంటనే మరిచిపోయిరి. మూడో మాట దేవుని మాట వినకపోయిరి. నాలుగవది నాశనము చెయ్యకపోయిరి. వారైతే ఇలా ఉంటా వచ్చారు, మనం అలా ఉంటే నష్టపోతాం. వారు అలాగుండి నష్టపోతూ వచ్చారు, మనం ఆ రీతిగా ఉంటే మనం కూడా నష్టపోతాం. కాబట్టి వారి వల్ల మనం ఉండక మనం ఎంతో మరి మంచిగా ప్రభు కొరకు జీవించాలని చెప్పి వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. అలాగున ప్రభు మనల్ని సిద్ధపరచునగాక.